ఆ చర్చలన్నీ కూడా మీ ఎంబడి నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు మందకృష్ణ ఎంబడి నడిపితే మేము మీ ఎంబడే ఉంటాం. కంపల్సరీ ఈ విజయంలో మీ ఎంబడి ఢిల్లీ దాకా కూడా వస్తాం. ఇంకెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. సభ పెట్టండి. విజయవంతం చేయడం మా సొంత డబ్బులు ఖర్చు పెట్టి మీతో నడవడానికి మేము సిద్ధంగా ఉన్నామని కోరుతూ నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అ లాట్. చివరి 3 పేర్లు ఉన్నాయి. చివరి 3 అందులో మొట్టమొదటిగా పాస్టర్ అశోక్ పాల్ ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వచ్చారు. 1 నిమిషం. తర్వాత గడ్డం అశోక్ గారు ఉన్నారు ఓయూ జేఎస్సీ నుండి, వారు కూడా మాట్లాడిన తర్వాత కూకట్పల్లి నుంచి వచ్చిన డేవిడ్ గారు. ఈ 3 పేర్లు మాత్రం చివరిగా, దాని తర్వాత మనం ఎదురు చూస్తున్నటువంటి మన ప్రియులు మాట్లాడతారు. సభకు నమస్కారం. నిర్వహిస్తున్న నిర్వాహకులకు, బిషప్లకు, దైవజనులకు, నాయకులందరికీ మా ఉమ్మడి వరంగల్ జిల్లా పక్షంగా మందకృష్ణ మాన్యశ్రీ పద్మశ్రీ అవార్డు గ్రహీత మాదిగల ముద్దుబిడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం మన జీవితంలో గొప్ప ధన్యత. మీకు అందరికీ తెలుసు, చట్టాలు మార్చగలిగిన ఒక స్థితిలోనికి ప్రభుత్వాల మెడలు వచ్చి ఈ సామాన్య ప్రజలు నేను ఫలానా అని చెప్పుకోవడే ఒక గొప్ప స్థాయిలోనికి తీసుకొచ్చిన మందకృష్ణ గారు మనకు దొరకడం గొప్ప భాగ్యం. అన్నగారు స్టేట్మెంట్ ఇచ్చి దాదాపు నెలైపోయింది. ఎవరు సపోర్ట్ చేయలేదని చిన్న కుగ్రామంలో ఉన్న వరంగల్ జిల్లాలో ఉన్న మేము ప్రారంభించి ఒక 15-20 కార్లు బయలుదేరనా మేము వస్తున్నామని ప్రెస్ మీట్ బయలుదేరినప్పుడు తను మాకు మాట చెప్పారు. మా బ్రదర్ డీన గారు, బ్రదర్ సీనన్న గారు, అన్న దగ్గరికి మనం పోవడు కంటే అన్న వస్తే మనం ఏం చేయగలుగుతాం అంటే, నేనన్నా ఒక 1500-2000 మందిని పిలవగలం అంటే 2 days వ్యవధిలోనే 2000 మందితో దిగ్విజయముగా వరంగల్లో ఆ సభను దిగ్విజయం చేసి మారుమూల ప్రాంతాలకు ఈ వాయిస్ని తీసుకుపోగలిగినాం. ఇప్పుడు మా ప్రణాళిక ఏంటంటే ఏదో ఈడ మందిని చూసి ఉత్సాహంగా ఉద్వేగంగా ప్రసంగం చేయకపోవడమే కానీ అసలు కార్యాచరణ ఉందా మనకి, ఎట్లయితే సాధించుకుంటాం. మీరు చెప్తున్నటువంటి వ్యక్తిగత విషయాలు మా వరంగల్ ఒక్కట్లేదు. కారణం ఏంటి తెలుసా, అన్నగారిని మేము ఫాలో అవుతాం కనుక అన్నగారు వారు అనుకున్నారు వీళ్ళు జోలికి పోవద్దు, ఆ చర్చి మీద ఒక్క చర్చి మీద దాడి జరగడానికి ఇప్పుడు మా దగ్గర ఎటువంటి పరిస్థితి లేదు. కారణం ఏంటంటే లోకల్ ఎంఆర్పిఎస్లు మాకు అండగా ఉంటారు, లోకల్ ఎంఆర్పిఎస్ లీడర్స్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ క్రైస్తవం జరగకున్నాం కదా, మాది వాళ్ళంటే వేరే రకంగా ఫీల్ అయ్యి ఇప్పుడు పరిస్థితి ఎక్కడుందంటే బోన్లో వేసిన పిల్లో పులి అనుకుంటే ఇప్పుడు ఆ బోన్ల నుంచి బయటకు రాకపోతే వేరే గత్యంతరం లేదు మనకి. ఇప్పుడు ఆ బోన్ల నుంచి బయటకు వచ్చే తరుణం వచ్చింది. అన్నగారు ముందుకు వచ్చారు. మీరు ఒక ప్రణాళిక వేయండి, ఊరికి వెళ్ళాలి, అక్కడ గ్రామ స్థాయి నుంచి కమిటీలు ప్రారంభించాలి. ఒట్టిగా ఇక్కడ ఏదో చప్పట్లు కొట్టి అన్నా మీరే అంటే ఆయన భుజం మీద భారం పెట్టి అన్నేం చేయలేకుండా పోయిందని చెప్పడానికి వీల్లేదు. చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. జిల్లాలో ఏ మారుమూల ప్రాంతాల్లో ఉంటావో అక్కడికి వెళ్ళి, నేను వస్తున్న కార్లా ఫోన్లు వస్తున్నాయి మా వరంగల్ నుంచి. కారణం ఏంటంటే అన్న మా మండలం పెట్టండి మీటింగ్, మా మండలం పెట్టండి, గ్రామ కమిటీలు ఇద్దాం రండి అని ఒక ఉద్యమం, ఒక రివల్యూషన్ స్టార్ట్ అయింది ఉమ్మడి వరంగల్ జిల్లాలో. కారణం ఏంటంటే మొన్నటి ప్రెస్ మీట్ అంత జిల్లంతటికి వెళ్ళిపోయింది. దయచేసి హైదరాబాద్ నడిబొట్టున ఉన్న మీరు ఆలస్యమైంది. ఇప్పటికే ఈ దేశాన్ని కదిలించి ప్రభుత్వం మెడలు వచ్చి మనకు సాధించి పెట్టగలిగిన ఒక దమ్మున్న నాయకుడు మందకృష్ణ గారు. తప్పకుండా ఏదో ఇక్కడి నుంచి ఇక్కడే వెళ్ళిపోకుండా ఒక ఉద్యమ స్ఫూర్తి కలిగిన నాయకుడు, ఒక ఉద్యమ స్ఫూర్తి కలిగిన దైవజనులుగా నాయకులుగా మనం లేచి కదిలించగలిగితే మా ఒక్క వరంగల్నే మేము అనుకున్నాం. త్వరగా పెట్టబోతున్నాం ఒక రౌండ్ టేబుల్ సమావేశం 4వ తారీఖు, త్వరగా పెట్టబోతున్నాం 6వ తారీఖు ఒక మండల స్థాయి మీటింగ్, త్వరగా పెట్టబోతున్నాం ఒక 10,000తో మీటింగ్, త్వరగా పెట్టబోతున్నాం 1,00,000 మందితో వరంగల్లో. హైదరాబాద్లో ఏం చేసినా మీరు నిజంగా త్వరగా మనకు పరిష్కారం అవుతుంది. ఇక్కడ నుంచి అది ప్రారంభించాలి, అది గ్రామ స్థాయికి వెళ్ళాలి. వరంగల్లో ఒక గొప్ప ప్రణాళిక, సంవత్సరానికి సరిపోయే ప్రణాళిక వేసుకున్నాం. ఖచ్చితంగా ఇది పోరాడే వరకు, ఇది సాధించే వరకు అన్న అడుగుతాడలో నడుస్తాం. మాట చెప్పి పోవడు కాదు, చివరికి రక్త బలిదానాలైన పర్లేదు, ఇది సాధించి పెట్టకుండా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తప్పకుండా భావితరాలకు ఒక బాధ్యత వాళ్ళుగా ఉంటామన్నా. ప్రజల గుండెల్లో అప్పుడు అంబేద్కర్ను చూడలేదు చాలా మంది ఇక్కడ, కానీ అన్న మేము ఒక అభినవ్ అంబేద్కర్ గా భారతదేశానికే ఒక ముందు చూస్తున్నాం. ఇది సాధించి పెడితే ఒక్కొక్క గుండెల్లో మీరు తప్పకుండా నిలిచిపోతారు. తప్పకుండా మీకు రుణపడి ఉంటారని జ్ఞాపకం చేస్తూ నేను మాటలు ముగిస్తున్నాను. అయితే భారతదేశంలో క్రైస్తవులు అంటే బ్రిటిషర్స్ అని, క్రైస్తవ
క్రైస్తవులు అంటే వేరే దేశం నుంచి వచ్చిందని చెప్పి ఈ దేశంలో ఉన్న మీడియా కానీ సోషల్ మీడియా కానీ ప్రచారం జరుగుతుంది. అయితే మీరు చరిత్రగా ఒకసారి చూస్తే ఈ భారతదేశంలో బ్రిటిషర్స్ ఈ దేశాన్ని 3 భాగాలుగా పరిపాలించడం జరిగింది. ఒకటి మద్రాస్ ప్రెసిడెన్సీగా మనం కూర్చున్న ప్రాంతం, హైదరాబాద్ ప్రాంతం కూడా అక్కడే ఉంది. అదేవిధంగా పశ్చిమ బంగాల్ ప్రెసిడెన్సీ, అదేవిధంగా ముంబై ప్రెసిడెన్సీగా ఈ భారతదేశాన్ని పాలించడం జరిగింది. ఈ భారతదేశానికి క్రిస్టియానిటీని తీసుకొచ్చిన వ్యక్తి మనం థామస్ గారిని చూడవచ్చు. అంటే ఈ భారతదేశంలో క్రిస్టియానిటీ ఎక్కడి నుంచి వచ్చింది? కేరళ నుంచి స్టార్ట్ అయింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో, అక్కడ ఉన్నటువంటి వాస్తవికత అంశాలను కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఈ దేశంలో క్రిస్టియానిటీని ఫస్ట్ ప్లేస్లో బ్రాహ్మణులు తీసుకున్నారు. అంటే ఈ దేశంలో ఉన్న నిచ్చెన మెట్ల వ్యవస్థలో భాగంగా అప్పుడున్నటువంటి వాళ్ళు క్షత్రియులు కూడా తీసుకోవడం జరిగింది. దాని తర్వాత 1883లో ఫస్ట్ తమిళనాడులో కొంతమంది, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలను తమిళనాడులో చూస్తే పర్యాని రకరకాల పేర్లతో పిలుస్తారు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి క్రిస్టియానిటీ ఏదైతే ఉందో వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సామాజిక అసమానతలుగా అనుభవించుకున్నటువంటి డిప్రెస్డ్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ దేశంలో అప్పటికే ఊరి అవతల ఉన్నటువంటి సమాజానికి క్రిస్టియానిటీ రావడం జరిగింది, తీసుకోవడం జరిగింది. అంటే అప్పుడున్న పరిస్థితులలో మనం చరిత్ర చూస్తే ఈ దేశంలో ఉన్న మనువాదం, ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థ అప్పుడు ఊరి అవతలే ఉన్నారు. ఈ రోజున దళిత క్రైస్తవులు అంటున్నాం, ఇవాళ మనం ఇంకా వాడకే రాలే, ఇంకా వెలివాడలే ఉన్నాం. విలేజెస్లో చూస్తే చర్చికి పాస్టర్ దళితులే ఉంటాడు, చర్చికి వచ్చే వాళ్ళు కూడా దళిస్తుంటారు. కొంత అర్బన్లో చూస్తే అంత మిక్సింగ్ ఉండి వచ్చింది. అయితే ఈ అంశాలన్నీ ఉన్నాయి. అయితే స్వతంత్ర ఉద్యమంలో చూసుకుంటే మన కేరళ నుంచి అక్కమ్మ చర్యన్ అని చెప్పి ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఉన్నారు. అదేవిధంగా ఈ తెలంగాణ చూస్తే ఎంతో మంది, అదేవిధంగా బిషప్ హజరయ్య గారు కూడా ఒక దళితుడై ఉండి ఆయన కూడా సిఎస్ఐ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ టైంలో నిజాము ఆయనకు ల్యాండ్ కూడా అలాట్ చేయడం జరిగింది, బిషప్ హజరయ్య గారు, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మిషన్. అదేవిధంగా ఈ దేశంలో రమాబాయి పండిట్ అని మహారాష్ట్ర నుంచి, అదేవిధంగా ఈ దేశానికే ఒక హెల్త్ మినిస్టర్ రాజా కుమారి కౌర్ ఒక క్రిస్టియన్, ఇది చరిత్రలో ఎవరు చెప్పరు. ఈ రకంగా ఫ్రీడమ్ ఫైట్లో కూడా క్రిస్టియన్ పార్టిసిపేషన్ ఉంది. ఆ రోజు బ్రిటిషర్స్కి మనం తలకి మేము క్రైస్తవులం కదా, మేము ఫ్రీడమ్ ఫైట్లో ఉన్నామని చెప్పి ఏం మాట్లాడలేదు. ఈ దేశంలో స్వతంత్ర ఉద్యమంలో ఉన్నాం. కాన్స్టిట్యూషన్ రాసిన కమిటీలో కూడా 2 క్రైస్తవులు ఉన్నారు, డ్రాఫ్టింగ్ కమిటీలో 2 క్రైస్తవులు ఉన్నారు. ఈ ఆడద్దని చెప్పి, అంటే ఇవన్నీ నేను చట్టాల గురించి నేను మాట్లాడను, కానీ అందరు పెద్దలు ఉన్నారు. అర్థంకి ఆయన చెప్పాడు, సాల్మన్ చెప్పాడు, ఇంకా మేధావులు చెప్పారు. దయచేసి డార్విన్స్ కూడా సినిమా ఆడద్దు హైదరాబాద్లో. అప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. వెంటనే రాధన్న తీసక్క, ఏ దేవదాస్ అన్న, అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ లీడర్లు అనేక ఉన్నారు. ఆ సమక్షంలో పోయి వెంటనే ఐమాక్స్ థియేటర్ అటాక్, సాలిమార్ థియేటర్ కాడ సినిమా పని చేయకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ప్రభు గొప్ప దేవుడు, ప్రభుకు పెళ్ళి అని చెప్పి ఆ సినిమా ఆడద్దని చెప్పి ఆ సినిమా దాని అని చెప్పి నా సై కోస్తున్నా. ఎందుకోసం? నాకు ప్రాణం ఇచ్చింది ప్రభు, రాజ్యాంగం ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్. నేను నమ్ముతా. అన్న దయచేసి ఏంటంటే అన్న, ఇప్పటికే మీరు ఈ భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో మీకు ఇచ్చినటువంటి ఆధిక్యత, దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత గొప్పది. కిషన్న మాలా మాదిగలను ఇప్పటికే వినియోగం చేసినటువంటి ఆ మేధావులు అందరూ లేరు. అందులో కొందరు ఉన్నత వర్గం కులస్తులు అందరూ లేరు, కొందరు. ఈ మత కృష్ణను ఈ మాలా మాదిగ లేకపోతే పిల్లలు చదువుతారు, అగ్రస్థానాలకు పోతారు, విద్యావంతులు అవుతారు. ఒకడు పోతే 10 మందిని లాక్కుంటారు. ఆ విధంగా చేసి మన జాతి బిడ్డలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అమెరికా పోవాలని అరేంజ్ చేస్తే ఆయన చేసినటువంటి ఆలోచన విధానాన్ని అన్ని, నేను ఒక పార్టీ చెప్పలేదు, అన్ని అగ్రకులస్తున్న నాయకులు దాన్ని ట్రై చేశారు. అందులో నా కూతురు నిజంగా చెప్తున్నా, ఎక్కడో కడప నుంచి బతకనించారు. కడప నుంచి బతకనీకి వచ్చి నా 3 బిడ్డలను తెలంగాణలో చదివించుకున్న 3 ఆడపిల్లలు. ఒక పాప నర్సు, ఒక పాప ఎంబీఏ ఫైనాన్స్ చదివింది. లాస్ట్ పాప అని ఉద్దేశం ఏంటంటే ఒక్క నిమిషం అగ్రకుల పుట్ల నా బిడ్డ అమెరికా పోవాలంటే 3 సూర్యులు లెక్కేస్తారు. ఎందుకు? ఈ మాదిగ బిడ్డలు ఇతర దేశాలకు పోతే మాకు రాబోయే దినాల్లో చైతన్యవంతం చేస్తారు. ఊరున కలవన ఈ మాలా గుర్తెక్కితే వాళ్ళే ముఖ్యమంత్రి అన్నటువంటి గౌరవంలో ఆలోచిస్తాం. కాబట్టి ఆలోచన చేసుకొని ఇస్తున్నా. దయచేసి
ఆ రోజు గతంలో చనిపోయిన చెప్పినా నాకు అన్నా నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పిన దయచేసి అన్నా ఇంతవరకు గతంలో చనిపోయిన చెప్పిన అన్నదాన్ని ముఖ్య తర్వాత ఇప్పుడు సాల్మన్ అన్న అద్దంకి గోపిరన్న ఇంకా మేధావులు చెప్పినటువంటి ఆలోచన చేసుకొని ఒక రాజకీయ పార్టీగా ఎమ్మెల్యేలను ఎంపీలను అయ్యా ఆశ్రయ దేశంలో కూడా మేధావులు ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ లేపి మీరు ఒక ఉద్యమాన్ని తిరిగినా ఇవన్నీ జరిగిపోయిందంట. ఈ రోజు ఇలా ఉన్నానంటే అది ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును విశ్వసించడం ద్వారా నా స్ట్రక్చర్ మారింది. అది వారికి నచ్చలేదు. సో కాబట్టి మరి ఈ రోజు ఇక్కడ మనం సమకూర్చబడడానికి కృష్ణన్న రావడానికి మనమందరం కూడా ఒకటి విడిచిపెట్టాలి. ఏంటి అంటే ఎవరి డినామినేషన్ వాళ్ళు పక్కన పెట్టాలి. ఐక్యతను గురించి మనం బోధిస్తాం కానీ ఐక్యతలో ఉండలేకపోతున్నాం. ఐక్యత వచ్చినప్పుడే మన క్రైస్తవ్యం ముందుకు వెళ్తుంది. దానికి నేను ఒక మాట చెప్తా ఉన్నాను. జేఏసీగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కమిటీ వేయాలి. దానికి కృష్ణన్న గారు ముందు ఉండాలి. ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని నేను మనసారా ఆకాంక్షిస్తూ మరి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ఓకే.